సో గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, టైం వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ కూడా కదా, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 5 అయితే అంది. మేము వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇదంతా కల్కి బ్లాగ్ అనమాట. మేము ఈరోజు కల్కి పోబోతున్నాం. ఇంకా మాకు కల్కి 3 hours ఉంటుంది. కాకపోతే భయంకరంగా ఆకలి వస్తా అంటే పెప్పేస్ పిరేస్ పెప్పే ఏమో ఉంటే వచ్చేసాము. సో మేమైతే ఇక్కడ హాట్ వింగ్స్, హాట్ స్ట్రిప్స్ అయితే తీసుకుని చూపించేస్తాము. చాలా బాగుంటాయి. పదండి. హాయ్ చెప్పా మామూలుగా. సో కాల్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. మళ్ళీ బయట మాట్లాడదాం పదండి. మొత్తానికి ఆడ పోయినాం అంటే పాప్కార్న్ 500, కూల్ డ్రింక్లు 400 అట్లా ఉంటాయి. సో అందుకనే మేమేం చేస్తున్నాం అంటే ఈ బ్యాగ్ లో మొత్తం నింపిపోయిన అవసరం లాఠీ చాకపాయలు, మంచులు, వేఫర్లు, బిస్కెట్లు ఏ నచ్చుతాయి అనమాట. కోతలు కూడా చూడండి ఏది నచ్చుతాయి. మాకు ముందర రెడీయా తినవాకి రెడీయా? ఎవరు రెడీగా చెప్పా వెయిటింగ్. బాగుంటాయి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే టైం వచ్చేసి 8:10 అయితే అంది. 8 షో 10 నిమిషాలు లేట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే 10 నిమిషాలు మనకి యాడ్లు పడతాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం ప్రభాస్ నాగి లైవ్ పెట్టింటే లైవ్ లో ప్రభాస్ చెప్పండుకాడు ఏంది విజయ్ దేవరకొండ ఉన్నాడు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అని చెప్పండుకాడు. సో అది నాగి చూడగానే షాక్ అయిపోయాడు అనమాట. షాక్ అయిపోయి ఏందబ్బా ఇంకా కొంచెంసేపు రిలీజ్ అనగా చెప్పేశాడు అనేసి. సో అండ్ ఆల్సో కల్కి 2 ఉందని కూడా రిలీజ్ చేశాడు. సో మన టైం అయిపోతుంది. ఇప్పుడు సోది మాట్లాడకుండా బయలుదేరద్దాము అండి. సో గైస్ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ కొంచెం అంటే స్లోగా పోతున్నట్టు ఉంటది. ఇప్పుడు బేసిక్ ఏదంటే క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, అంటే స్టోరీ ఏందని తెలియజేస్తున్నాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఏంటి అసలు ఏం జరుగుతుంది అండ్ ఆల్సో క్యారెక్టర్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంటర్వెల్ అయితే కొంచెం హైప్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఏమవుతుందో తెలీదు. అంటే ఏందా చెప్పు, నువ్వు చెప్పి పెట్టుకుందాం మామూలుగా బానే ఉంది సినిమా. మరి ఏందా చెప్తున్నారా అంటే అంత డైరెక్ట్ గా చెప్పేసి దాంట్లో సీన్ ఉంది చెప్పు సంథింగ్. ఇప్పుడు సిరీస్ ప్రతి సిరీస్ లో కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ అంతా కొంచెం మెల్లగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పోన్ సీజన్ కంప్లీట్ చేస్తారు. సో అట్లే స్టార్టింగ్ వచ్చేసి మొత్తం క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆల్సో స్టోరీ, అసలు దేని వల్ల వాళ్ళు పైన కాంప్లెక్స్ లో ఉన్నారు, కింద వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి సంబంధం అన్ని చూపించారు. సో ఇంటర్వెల్ కాడ ఒక ట్విస్ట్ లా బ్లాక్ చేశాడు. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ మొత్తం రివీల్ అయిపోతారు. సింపుల్ గా చెప్తున్నాడంటే సంథింగ్ బిగ్ అనేలాగా చెప్తున్నాడు. సంథింగ్ పోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం తెలుస్తుంది. నాకైతే నచ్చింది అబ్బా. ఇంకా కొంతమంది మట్టి పొరలు ఉన్నారు, ఏం బాగాలేదు చెప్పి వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమంది చెప్తున్నారు ఇంటర్వ్యూ లో బయటకు వచ్చినప్పుడు ఏంది అని చెప్తున్నారు. బట్ నా పర్సనల్ రివ్యూ ఏంటంటే బాగుంది. కొంచెం అంటే నిబ్బిల్లా చూస్తే నచ్చదు కానీ గ్రాఫిక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. నా కొడుకులు ఇక్కడ యూకే లో సౌండ్ పెట్టట్లేదు, లిటరల్లీ 10% పెట్టినట్టుంటారు సౌండ్ గ్రాఫిక్స్ కి. అండ్ ఫస్ట్ హాఫ్ లో మనకి ఒక 5-6 సర్ప్రైజ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దానిలో ఒకరైతే అసలు చాలా 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 సర్ప్రైజ్ అయినా నేను. ఎవరు చెప్పలేనులే కానీ మీరే సినిమా అయితే చూడండి. ఇంకా మీరు ఇప్పుడు వెళ్ళేసి ఏదైనా కొరుక్కునేసి పాస్ పోసుకొని అర్జెంట్ లోపలికి వెళ్ళిపోవాలా. సెకండ్ హాఫ్ అయినా మళ్ళీ చెప్తాను అవన్నీ రివీల్ చేయకూడదు. కానీ సో మ్యాటర్ ఏంటంటే మన వాళ్ళు ముందర కూర్చొని ముందర సీట్ లో బేసిక్ చెప్తాను. బేసిక్ గా ఫస్ట్ రోజు టికెట్ రిలీజ్ అవగానే మేము ఇద్దరం బుక్ చేసుకున్నాం. సో మా వాళ్ళని అడిగితే చేసుకోండి అంటే చేసుకోలేదు. ఇప్పుడు లాస్ట్ మొత్తం హైప్ అంతా చూసి ఇప్పుడు చేస్తున్నారు. ముందర నుంచి 2వ రోజులో కూర్చుంటారు మన వాళ్ళందరూ 5 మంది. నేను విష్ణు మాత్రం పైన కూర్చుంటాము. సో మీద మ్యాటర్ చెప్తాడు చెప్పు. యాక్చువల్ గా కూర్చొని మన వాళ్ళు గమ్ముకుంటారు కదా, ఏదో ఫుల్ జోకులు వేస్తుంటారు. అది మూవీలో చేతిలో నుంచి పైకి తీసుకెళ్తారు. ట్రైలర్ లో షార్ట్ ఉంటది, దాన్ని లిఫ్ట్ లాగా తీసుకెళ్తారు. ఒరే చేతులు వెళ్ళిపోయారా, ఇది ఏదో మనకు తెలిసి ఉంటే యూకే గిట్టే వచ్చేవాళ్ళం కదా ఫ్లైట్ లో కాకుండా అని హర్షిత. పక్కన గౌతమి అట్టొస్తే అట్ట వాన పడితే బ్యాగులు తడిచిపోతాయి కదా అని ఇవన్నీ పాపం మన ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి కోపం వచ్చేసి కొంచెంసేపు మూసుకుంటారా అన్నారు. ముందరకు వచ్చిన వాళ్ళు కొంచెంసేపు మాట్లాడకుండా ఉంటారా అన్నారంట. డైరెక్ట్ వెళ్ళి పాపం మొహం మాడిపోయింది, ఏడు మొహాలు పెట్టుకుని నన్ను తిట్టాడు అన్నారు. ఇప్పుడు బయట కొడతారు చెప్పాం. కానీ గైస్ కొన్ని సర్ప్రైజ్ క్యామియోస్ ఉన్నాయి. దాంట్లో ఒకటైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకు రెండోసారి చెప్తున్నానంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కాకపోతే దీంట్లో 2 డైరెక్టర్లు ఉన్నారు.
సో అదొకటే అంటే ఇదొక ఎట్లా చెప్పాలంటే ఏమో ఇద్దరు డైరెక్టర్ పేర్లు అయితే చెప్పను, మీరైతే అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. పదండి. సో గైస్ ఇది ఇక్కడ కనబడుతుంది కదా, ఇది స్క్రీన్ అన్నమాట. ఈ స్క్రీన్ ఇది ఫస్ట్ ఏంది, ఇది ఫస్ట్ సీటింగ్ వెనకాల ఈ హర్షిత వాళ్ళు సాగర్ ఉన్నారు. ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారంటే మార్వెల్ లాగా లాస్ట్ ఏమైనా బిట్ వస్తుందేమో అని సినిమా అదిరింది. చూద్దాం పదండి. సో గైస్ ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది అనమాట. సో స్టార్ అంటే రెబలే రా, రెబల్ అంటే స్టార్ రా అని అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు చదువులు ఎట్టయినా అర్థం కావట్లా, వెనక బ్యాచ్ వస్తా వాళ్ళని అయితే అసలు అడగకూడదు. సో మ్యాటర్ ఏంటంటే సినిమా అయితే బేసిక్ గా నేనైతే 18+ వాడను. ప్లస్ కానీ ఒక్క వర్డ్ అయితే చెప్తాను నేనైతే, అది మీరు కొంచెం ట్రాన్స్లేట్ చేసుకోండి. సినిమా అయితే డాగ్ బాల్ ఉంది. కేసీపీడి డాగ్ బాల్ అంటే డాగ్ అంటే మన కుక్క అనమాట. సో హిందీ వర్డ్ కన్వర్ట్ చేసుకుని డాగ్ బాల్ ఉంది సినిమా అయితే. నాకైతే నచ్చింది. నా రివ్యూ చెప్తున్నాను, మీతో అందరికి నచ్చుతారు లేదా నాకు తెలీదు. సో మ్యాటర్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ కూడా కొంచెం లోగా స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ అయితే జుమ్మని లేస్తుంది అన్నమాట సినిమా. అసలు చెప్పలేను కానీ సెకండ్ హాఫ్ లో ఇంకో సర్ప్రైజింగ్ క్యామియో ఉండదు. ఆయన కూడా ఒక డైరెక్టరే మళ్ళీ. ఆ డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఫైనల్ గా ఓవరాల్ సినిమా విషయానికి వస్తే సినిమా అంతా కొంచెం ఇంట్రడక్షన్స్, క్యారెక్టరైజేషన్స్, అసలు స్టోరీ ఎందుకు స్టార్ట్ అయింది అని చూపిస్తుంది. దీని తర్వాత సెకండ్ వస్తుంది చూడు సినిమా, అది ఇంకా అదిరిపోతుంది అనమాట. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, ఈ అమ్మాయిలు ముందర సీట్ లోకి వచ్చాను. నాకు తెలిసి ఇటు చూసి ప్రభాస్ పోతున్నాడని ఇటు చూసారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియలేదు సినిమా ఎట్లుందో. హర్షిత వచ్చేసి లాస్ట్ లో అశ్వత్థామగా కమల్ హాసన్ భలే చేశాడు అనింది. ఇంకేం చూసారు సినిమా, బాయ్ ఫ్రెండ్స్. సో నీకెట్ట అనిపించిందా? ఎట్లా నుంచి అంది నువ్వు నన్ను అడగాలనా? కేసీపీడి అబ్సల్యూట్ కేసీపీడి బాబు అంటావా? అంతకు మించి. కానీ మూవీ అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలా. సో నేనేమంటానంటే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఏంటంటే మన పురాణాలు అవన్నీ నేను రివీల్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే రివీల్ చేస్తే అవన్నీ ఓపెన్ చెప్పేసినట్టు అయిపోద్ది. సో అందుకనేసి ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. సినిమా అందరూ పోయి చూడండి, నో స్పాయిలర్స్. నేను కూడా ఏం స్పాయిలర్స్ చేయట్లేదు. నేను స్పాయిలర్ చెప్పింది ఏంటంటే ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు అనేసి, దాని నుంచి ఇంకేం స్పాయిలర్స్ చెప్పట్లేదు. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో కాదు, ఇంటికి పోయి నాకు ఏమైనా జరిగితే చూపిస్తాను అనమాట. సో పదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను. సో మాకేంటంటే ఇక్కడ వాల్యూమ్ ఒక 10% పెట్టినట్టు అనిపించింది. అంటే 100% 10% పెడితే ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుతుంటే కూడా లైక్ అక్కడ సినిమాలో వాయిస్ వినపడదు, అట్లుందనమాట. సో దానివల్ల నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ రానట్టు అనిపించింది, అంటే లో వాయిస్ వల్ల అట్టు అనిపించింది నాకు. బట్ ఇంకోటి ఏంటంటే మ్యాటర్, నేను ఇంకోటి ఏం చెప్పలే, అదే ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లాస్ట్ లో మళ్ళీ అదే అంటే అవి తిప్పినట్టు కొట్టినట్టు అనిపించింది కానీ, బట్ గ్రాఫిక్స్ అయితే ఎంత క్లారిటీ, ఎంత అంటే నిజంగానే ఆ ప్లేస్ ఉన్నట్టు అంత క్లారిటీ కనిపించింది. అండ్ ఆల్సో మనకి స్టోరీ కూడా ఎట్లా జరుగుతుంది అంటే విలన్ ని పక్కన పెట్టేసేయండి. లైక్ ఇప్పుడు అశ్వత్థామ ప్రభాస్ మధ్య ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు మార్వెల్ సినిమాలు ఉన్నాయి చూడు, మార్వెల్ లో ఇప్పుడు సపోజ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంది, దాంట్లో అవెంజర్స్ కి థానోస్ ఫైట్ జరుగుతుంది. అవెంజర్స్ ఏం చేయాలనుకుంటారు, వరల్డ్ సేవ్ చేయాలనుకుంటారు. థానోస్ ఏం చేయాలనుకుంటాడు, ఈ మనుషులంతా మొత్తం రిసోర్సెస్ అంతా వేస్ట్ చేస్తున్నారు, అంటే అన్ని ఊరికే వేస్ట్ ఖర్చు పెట్టేస్తున్నారు. సో దానికోసం మనము నెక్స్ట్ జనరేషన్స్ కి రిసోర్సెస్ ఉండవు కాబట్టి మనం ఈ ఇప్పుడున్న జనరేషన్ ఎంత చేయాలనుకుంటాడు. సో ఇద్దరు పక్క మంచి ఉండాలి. సో సేమ్ వే మనకి దీంట్లో ప్రభాస్ పక్క మంచిగా ఉంటది, ఎందుకంటే ఆయన అవసరం అనమాట. ఇటుపక్క అశ్వత్థామ ఆయన అవసరం అనమాట. సో ఇద్దరు గుడ్ వైపునే పోరాడతారు అనమాట. సో యాక్చువల్లీ చూసేటప్పుడు ఎట్లా ఉంటది అంటే, మనకి విలన్ అనే ఫీలింగే రాదు. ఇద్దరు కొట్టుకుంటా ఉంటే ఆ హైప్ వేరే, ఆ ఎంజాయ్మెంట్ వేరే, ఆ థ్రిల్లే వేరే. ఒక ట్విస్ట్ ఉంటుందబ్బా, చెప్పలేకపోతున్నా నేను అయింది. ఆ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. సో మీరైతే అర్జెంట్గా వెళ్ళేసి మూవీని అయితే చూసేసేయండి. సో పదండి. సో ఫైనల్లీ అది గైస్, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి.
3 అవర్స్ సెట్ అయిపోయిందో కూడా తెలియలేదు. అసలు 3 అవర్స్ అనిపించింది. అంటే నాకు ఇంటర్వెల్ రాగానే ఏంది అప్పుడే ఇంటర్వెల్లా అనిపించింది. మళ్ళీ ఫిలిం బై నాగేశ్వరి అని రాగానే ఇంత జరిగిందా, ఎప్పుడు జరిగింది, 3 గంటలు ఎప్పుడు జరిగిందా అని అనిపించింది. సో మొత్తానికి అయితే హిట్ కొట్టేసా. మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మన వాళ్ళకి నచ్చిన లేవో నాకు తెలుస్తుంది, మన వాళ్ళకి నచ్చుతున్నాయో లేవో నాకు తెలుస్తుంది. సో అదనమాట, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సరే మరి అయితే వెళ్ళొస్తాను, బాయ్.